శ్యామ్, నిజంగా వెళ్ళాలనే నిర్ణయించుకున్నావా? ఆ రాత్రి కీర్తన నిద్రపోయాక మెల్లగా భరత పక్కన కూర్చుంటూ అంది సంగీత. ఆమె గొంతు నిండా దిగులు. నువ్వు సంతోషిస్తావనుకున్నాను. నేను కాదంటే నా వెనక పెద్ద క్యూ. ఎగిరి గంతేసి ఒప్పుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. నీ ఇష్టం. నీకు హ్యాపీగా లేకపోతే వెళ్ళను. నిన్ను మిస్ అవుతాను శ్యామ్. అయినా మనిద్దరి సంపాదనతో చాలా హ్యాపీగా ఉన్నాం. మనం ఎంత సంపాదించినా ఎంతకంటే ఎక్కువ తినలేం. తృప్తి పడ్డం కూడా చాలా అవసరం. సంగీత గొంతులో దాగని విసుగు. తృప్తిపడే వయసు ఒకటి ఉంటుంది. అది మనిద్దరికీ రాలేదు. ఎదిగే అవకాశం ఉన్నప్పుడు ఎదగలేకపోవడం మన అసమర్థత. అయినా నువ్వు ఎందుకు సంపాదించిందంతా మన తినడం గురించి ఆలోచిస్తున్నావు? సంపాదించడం చేతకాని వాళ్ళు, అవకాశం రాని వాళ్ళు చాలా మంది బంధువుల్లో, స్నేహితుల్లో ఉంటారు. వాళ్లకు సహాయం చేయొచ్చు కదా. సరిగ్గా ఉపయోగించుకుంటే డబ్బు ఎప్పుడూ సమస్య కాదు. శ్యామ్ నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు. మనకున్న దాంట్లో ఎవరికైనా సాయం చేస్తాం, అంతేకాని ఇతరులకు సాయం చేయడానికి మనం సంపాదించలేం. అందులో మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి, పోనీ నువ్వు కూడా వచ్చేరాదు. అంటే నా జాబ్ వదిలేసుకుని నీ మీద డిపెండెంట్లా బ్రతకాలంటావా? చివున చూస్తూ అంది సంగీత. అలా అని నేను అనలేదు. అక్కడే జాబ్ చూసుకోవచ్చు. వీసా స్టేటస్లు చాలా రకాలుగా ఉంటాయి. అయినా 4 నెలల కోసం ఇవన్నీ చేయడం మూర్ఖత్వం. అయినా నువ్వేమీ అక్కడ సెటిల్ అవడానికి వెళ్ళడం లేదు కదా. నా ఉద్దేశం, నీకు పెళ్లికి ముందరే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. కేవలం 4 నెలలు అంతే. ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ మా ముందరుండాలి అంటూ సూటిగా చూసింది సంగీత. చిత్తం. 4 నెలల తర్వాత ఈ దీనుడు తమ సుముఖంలో ఉంటాడు, సరేనా? శ్యామ్కి సెండ్ ఆఫ్ చెప్పింది సంగీత, మరే ఆలోచన లేకుండా. మొదట్లో కొన్ని రోజులు తమ్ముడొచ్చి సాయంగా ఉన్నాడు. కాలేజీ తెరవగానే అతను వెళ్లిపోయాడు. పగలంతా ఆఫీస్ పనులు, ఇంటికి రాగానే కీర్తనతో గడపడం. రోజూ భర్త చేసే ఫోన్ కాల్స్తో సంగీతకు కాలం తెలియకుండానే గడిచింది. మొదటి 2 నెలలు శ్యామ్ మాటల్లో భార్య, కూతురు మీద బెంగ తప్పించి మరే కబుర్లు ఉండేవి కావు. రాను రాను అమెరికా అందాలు, అక్కడ మనుషుల్లో కనిపించే క్రమశిక్షణ గురించి గంటల సేపు మాట్లాడేవాడు. సంగీత మాత్రం శ్యామ్ రాబోయే రోజు కోసం ఎదురు చూస్తూ గడిపేది. ఆ రోజు శ్యామ్ ఫోన్ చేయగానే, ఇంకో వారంలో నువ్వు మా ముందుంటావు అంటూ ఆనందంగా అంది సంగీత. శ్యామ్ బదులు చెప్పలేదు. సంగీతే చాలాసేపు గలగల కబుర్లు చెప్పింది. ఏంటంత డల్లగా ఉన్నావు? అమెరికా మీద అభిమానం పెంచుకున్నావా? రావాలంటే దిగులు పడుతున్నావా కొంపదీసి? అదేం కాదు సంగీత. నేను ప్రస్తుతం పాత జాబులో లేను. అమెరికన్ కంపెనీలో చేరాను. శ్యామ్, ఏమంటున్నావు? జోక్ చేస్తున్నావా? ఇంకో వారం రోజుల్లో నువ్వు వస్తావని కలలు కంటుంటే ఇదేంటి కొత్త జాబ్ అంటున్నావు? సో అమెరికా నిన్ను పూర్తిగా మార్చేసింది. భార్యతో ఏమీ చెప్పాలని అనిపించినంతగా. సంగీ, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? లక్కీగా నా టాలెంట్స్ తో బెటర్ అవకాశం వచ్చింది. మంచి కంపెనీ, శాలరీ కూడా ఎక్కువే. అంతేకాదు, నీకు జాబ్ ఇస్తామన్నారు. పేపర్స్ పంపుతాను. నువ్వు కీర్తన వచ్చేయండి. శ్యామ్ కూలుగా అన్నాడు. ఏంటి శ్యామ్, అన్ని నిర్ణయాలు నువ్వే తీసేసుకుంటున్నావు? నీ గురించి నీ ఇష్టం. నా గురించి నువ్వే నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి. కోపంగా అంది సంగీత. ఎందుకంతా నువ్వు నేను అంటూ విడదీసి మాట్లాడతావు? నీకు ముందుగా నా కొత్త జాబ్ గురించి చెప్పకపోవడం తప్పే, కానీ మంచి ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయడం తప్పు కాదుగా. నీ భర్త ఎదగాలని నువ్వు మాత్రం అనుకోవా? అనుకుంటాను. ఆకాశానికి నిచ్చెనలు వేసి ఎక్కుతూ పోతున్నావు. ఎక్కడ పొట్టు తప్పి కింద పడతావో అని భయపడుతున్నాను. అప్పుడు కిందే ఉంటావుగా, నీ ఒడిలో పడిపోతాను నవ్వుతున్నాడు శ్యామ్. నేను చాలా సీరియస్ గా చెబుతున్నాను. నువ్వు వెళ్ళిన చోటకల్లా నేను రాలేను. జీవితం మీద నీకున్న ఉద్దేశాలు వేరు, నాకున్న అభిప్రాయాలు వేరు. పరమాన్నం చేతికందించి పరిగెత్తమంటున్నావు. నేను మంచినీళ్ళైనా కూర్చుని తీసుకుందామంటున్నాను. సంగీత విసురుగానే సమాధానం ఇచ్చింది. పోనీ నీకు ఈ దేశం నచ్చకపోతే కొన్నాళ్ళుండి వెనక్కు వెళ్ళిపోదాం. ముందు నా మాట విని రాకూడదు? బుజ్జగిస్తున్నట్లు అన్నాడు శ్యామ్. నీ మాట వినే కదూ హైదరాబాద్ నుండి చెన్నై రావాలనుకున్నాను. వచ్చే ప్రయత్నంలో ఉండగా బెంగళూరు అన్నావు. అలాగే వచ్చాను. ఎప్పుడు జీవితంలో నువ్వు ఏదైనా నిర్ణయించడం, నేను దాన్ని అనుసరించాలి అనుకోవడం మానే. 4 నెలల కోసం వెళ్ళిన వాడివి. చాలా మార్చింది ఆ దేశం. రేపు నేను మాత్రం అక్కడికొస్తే మారనని ఏముంది? నన్ను నా ధోరణికి వదిలేయ్ అంటూ టక్కున ఫోన్ పెట్టేసింది సంగీత. ఆ తర్వాత కూడా శ్యామ్ ఎప్పుడు ఫోన్ చేసినా వాదోపవాదాలతోనే సంభాషణ మూసేది. సంగీత తండ్రితో మొదటిసారిగా ఈ విషయం చెప్పినప్పుడు, పోనీ వెళ్ళిరాదటమ్మా, నీకెందుకంత పట్టుదల అంటూ సలహా చెప్పాడు. అంతా విని జానకి కూడా అలాగే అడిగింది. నిజమే, నువ్వు అన్నయ్య రమ్మనగానే వెళ్లాల్సిందేమో వదినా. పంతాలకు పోయి ఇలా విడివిడిగా ఉండడం కంటే. సంగీత తల అడ్డంగా ఊపింది. నువ్వు టాలుస్టాయ్ కథ వినే ఉంటావు.
సాయంకాలంలోగా నువ్వు ఎంత దూరం పరిగెత్తగలిగితే ఆ స్థలమంతా నీదే అని రాజుగారు అనగానే ఆ వ్యక్తి దురాశతో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ప్రాణాలు విడుస్తూ చివరకు మనిషికి కావలసింది 6 అడుగుల నేలే అని గ్రహిస్తాడు. శ్యామ్ అలాంటి వాళ్లలో ఒకడు కాకూడదనే నేను వెళ్ళలేదు. నేను జీవితం కావాలనుకున్నాను. అతను జీతం వెంట పరిగెడుతున్నాడు. ఎప్పుడో అలసిపోతాడు. అప్పుడు వెనక్కు తిరిగి నా దగ్గరికే వస్తాడు. ఆ రోజు ఎప్పుడో వస్తుంది. దానికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కెరియర్ మనిషి జీవితానికి ముఖ్యమే, కానీ కెరియరే జీవితం కాకూడదు. సంగీత చెప్పడం ఆపింది. మరి బెంగళూరు జాబ్ ఎందుకు వదిలేశావు? జానకి సందేహం వెలుగుచ్చింది. ఇంక ఎప్పుడైతే శ్యామ్ రాడని అనిపించిందో నేనింక బెంగళూరు వదిలేశాను. హైదరాబాద్లో అయితే అమ్మా నాన్న దగ్గరున్నట్లు అవుతుంది. అదీగాక వాళ్ళు నా దగ్గరికి రావడం తేలిక అనిపించింది. కానీ అమ్మ మాత్రం ఎలాగూ ఉద్యోగం వదిలేస్తున్నావు, మళ్ళీ హైదరాబాద్ ఎందుకు, విజయవాడ వచ్చేరాదా, అందరం కలిసే ఉన్నాం, పాపని నేను చూసుకుంటాను, నువ్వు జాబుకి వెళ్ళినా అంటూ సలహా ఇచ్చింది. కానీ శ్యామ్ గురించి ఆలోచించాను. ఎప్పుడైనా అతను తిరిగొస్తే విజయవాడలో కంటే హైదరాబాద్లో అతనికి అవకాశాలు ఎక్కువ. ఆ విషయమే అమ్మ వాళ్లతో చెప్పాను, కాదనలేదు. సాఫ్ట్వేర్ వదిలేసి ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేరాను. చాలా మంది ఆశ్చర్యపోయారు. నా కొలీగ్స్ ఫ్రెండ్స్ మూర్ఖంగా చేస్తున్నామని మందలించారు. కానీ కీర్తన్ని చూసుకోవాలంటే కాస్త హాలిడేసు వెకేషన్స్ ఉన్న ఈ జాబు సుఖం అనిపించింది. జీతం విషయంలో రాజీ పడ్డాను. ఒకటి పొందాలంటే మరొకటి వదులుకోవాలి, తప్పదు. పెళ్లైన కొత్తల్లో నేను శ్యామ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని సరదాగా కొనుక్కున్న ఈ ఫ్లాట్ ఈనాడు నాకు ఆశ్రయం అయింది. సంగీత లేచి గ్లాస్తో మంచినీళ్లు తెచ్చుకుని కూర్చుంది. అన్నయ్య నీతో కాంటాక్ట్లో లేడా? 5-6 నెలల క్రితం వరకు మధ్య మధ్య ఫోన్స్ చేసేవాడు. నా అభిప్రాయం నేను మార్చుకోలేదు. అతని నిర్ణయం అతను మార్చుకోలేదు. కోపం వచ్చిందేమో ఫోన్స్ చేయడం మానేశాడు. మర్నాడు జానకి వెళ్ళిపోతూ, వదినా, ఏదైనా మంచి నిర్ణయం త్వరగా తీసుకో. నీతో అనకూడదనుకున్నాను, కానీ నీకు తెలియడం కూడా మంచిదేనేమో అని చెబుతున్నాను. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ ట్రిప్లో. వాళ్ల మాటలను బట్టి అందరికీ నీ మీద కోపంగా ఉంది. నువ్వు నీ మొండితనంతో భర్తని దూరం చేసుకున్నావని, ఇంకా ఇలాంటిదే ఏదో అన్నారు. అందుకే నీ దగ్గరకు వచ్చి నీ వైపు నుంచి జరిగింది వినాలనిపించింది. నేనంటే అత్తయ్యకి చాలా ప్రేమ అనుకున్నాను, కానీ ఆవిడ కూడా కొడుకు వైపే మాట్లాడుతున్నారు. అందుకే కాబోలు వాళ్ళ మనవరాల్ని కూడా చూసుకోవడానికి రావడం మానేశారు. సంగీతకి చిన్న గాయమైనట్లు అనిపించింది. నువ్వేమీ ఫీల్ అవ్వకొదినా. కోడల పట్ల ఎంత ప్రేమున్నా కొడుకు తర్వాతే కదా మనం. మనకి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండకూడదు. భర్త చూపించే పదాన్నే మనం నడిచి వెళ్ళాలి అని వాళ్ళ ఉద్దేశం. సంగీత కళ్ళ నుంచి జారబోతూ ఆగిన కన్నీళ్లను చూస్తూ అంది జానకి. మనం కళ్ళకు గంతలు కట్టి నడిపించే ఎద్దులమా? అక్కడికి పెళ్లి పేరుతో చాలా మరుపులకు మౌనంగా సర్దుకుపోతాం. ఒక ప్రదేశంలో నాటుకున్న మొక్కనే మరో చోటుకు తరలిస్తే గిజగిజలాడిపోతుంది. ఊపిరి తీసుకుని చిగురించడానికే ఎంతో కాలం తీసుకుంటుంది. అలాంటిది ఒక ఆడపిల్ల సొంత బంధువులను వదిలేసి పుట్టి పెరిగిన ఊరిని ఇంటిని అంతెందుకు నిజాయితీగా ప్రేమించే తల్లి తండ్రి చేయి వదిలి కొత్త వ్యక్తితో బ్రతకడానికి కొత్త జీవితంలో కడుగు పెడుతుంది. ఆచారాలు అలవాట్లు అన్నీ కొత్తే, అయినా అలవాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటివన్నీ అబ్బాయిలకు ఉండవు. బాధ్యతల్ని మోయడానికి అదనంగా వచ్చే భార్య తప్పించి మరో ఈ విషయంలోనూ మార్పు ఉండదు. నిజమేంటో తెలుసుకోకుండా నన్నే నిందించడం. బాధపడకొదినా. అన్నయ్య టెలిఫోన్ నెంబరుంటే ఇవ్వు, ఒక బాణం వేస్తాను అక్కడికి వెళ్ళాక, నవ్వుతూ అంది జానకి. బాణమా? అదే వదినా, నీకు దమయంతి తెలుసుగా, నలుడి ఆచూకీ తెలియక అబద్ధపు స్వయంవరం ప్రకటించి భర్తను తిరిగి పొందింది. అలాగే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావని చెబుతాను, అంతే. శ్యామ్ నమ్మడు. మొదటిసారి పెళ్లికే నేను చాలా ఆలోచించానన్న విషయం అతనికి తెలుసు. అయినా అతను మనసు మారి రావాలి కాని మభ్యపెట్టి బలవంతంగా రావడం నాకిష్టం లేదు జానకి. సంగీత నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచింది. అప్పటికే కాలింగ్ బెల్ చాలాసేపటి నుండి మోగుతున్నట్లు అనిపించి పరుగులాంటి నడకతో వీధి గుమ్మం తీసింది. ఎదురుగా చిన్న బ్యాగుతో నవ్వుతూ నిలబడింది నీరజ. అమ్మా, ఏంటి సడన్ సర్ప్రైజ్? నిన్న కూడా ఫోన్ చేసావు, చెప్పలేదు వస్తున్నట్లు. మళ్ళీ బస్సులోనే వచ్చావా? ఎన్నిసార్లు చెప్పానమ్మా ట్రైన్లో రమ్మనమని. నేనొస్తానుగా రిసీవ్ చేసుకోవడానికి అంటూ ఉప్పెనలా ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న కూతురికి సమాధానం చెప్పకుండానే లోపలికి నడిచింది నీరజ. బస్సు అయితే ఈ ఇంటి దగ్గర దిగచ్చు, నిన్ను శ్రమ పట్టనక్కర్లేదు. ఆ చంటిదాన్ని వేసుకుని ఇంత పొద్దున్నే స్టేషన్కి రావడం కష్టం కదా, ఎంతకే నిద్రపోతుందా? చివరి మాట చిన్నగా అంది. ఎంత పొద్దున్నే లేవదులే, నీ గొంతు వింటే తప్పించి. అయినా నువ్వు వస్తున్నట్లు ఎందుకు దాచావు? నిలదీసింది. దాచడానికేముందే, నేనొచ్చే వరకు నాకే నమ్మకం లేదు.
మీ రాణత్త గెట్ టుగెదర్ పెడుతోందని తెలుసుగా. అది రేపే, ఒకరోజు ముందరొస్తే మీతో గడిపినట్లుంటుందని. అయితే ఇదంతా పార్టీ కోసం, మా కోసం కాదన్నమాట. చాలేవే, పార్టీ కోసం అయితే రేపే వచ్చేదానిగా. ముందు కీర్తనని ఒకసారి చూసొస్తాను. అన్నట్లు పాలున్నాయి ఫ్రిడ్జ్లో. ఆ, నువ్వు మొహం కడుకునిరా, నేను కాఫీ కలుపుతాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక సంగీత బెడ్రూంలో చేరారు. అప్పటికే ఆడుకుని ఆడుకుని అమ్మమ్మొళ్ళో నిద్రపోతోంది కీర్తన. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక జానకి వెళుతూ వెళుతూ తనతో అన్న విషయాలు తల్లితో అంది సంగీత. ఇలాంటిది ఎప్పుడో వినాల్సి వస్తుందని నేను అనుకున్నాను. నువ్వు శ్యామ్కి దూరంగా ఉండడం మూలంగానే ఇవన్నీ వచ్చాయి. కూతుర్ని గురించి ఎవరు విమర్శించినా నీరజకు నచ్చదు. అత్తయ్యకి నేనంటే ఇష్టమే. ఆవిడ కూడా నా గురించి ఇలా అనుకోవడం కొంచెం బాధగా ఉంది. కొడుకు మీద ప్రేమతో ఏదో అనుంటారు. అంత మాత్రాన నీ మీద ప్రేమ లేదని ఎందుకు అనుకుంటావు? అసలు అతను యుఎస్ వెళ్ళాక నువ్వు మీ అత్తగారి ఊరు వెళ్ళావా? వాళ్లతో ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. పెద్దవాళ్ళు వాళ్ళు. నీకెందుకంత పట్టుదల? ఒకసారి ఒంగోలు వెళ్ళి వాళ్ళ దగ్గర 4 రోజులుండిరా. స్వయంగా కలుసుకుంటే ఇలాంటి సమస్యలు మొగ్గుల్లా విడిపోతాయి. తల్లి నచ్చజెప్పే ధోరణిలో అంది. సంగీతేం మాట్లాడలేదు. తర్వాత అశాంతిగా, ఎంతైనా వాళ్ళ అబ్బాయి తప్పు అనుకోరు, నాదే తప్పనంటారేమో. వాళ్ల వరకు ఎందుకు, నాకే అనిపిస్తోంది నువ్వేదో అతన్ని హర్ట్ చేసావేమోనని. నీకు చిన్నప్పటి నుండి కోపం ఎక్కువే. అమ్మా, నువ్వు కూడా అలా అనడం అన్యాయం, అన్నీ తెలిసి. నిజమే, కానీ అతను రమ్మని పిలిస్తే ఎందుకు వెళ్ళకూడదు? అయినా ఏ ఆడపిల్లైనా అమెరికా వెళ్లాలని కలవరిస్తారు. భర్త బాగా సంపాదించాలని కోరుకుంటారు. నువ్వేంటే చిత్రంగా ఉన్నావు? కూతురు వంక చూసి నవ్వుతూ అంది నీరజ. సరిగ్గా శ్యామ్ ఇలాగే అన్నాడు. అందరూ ఒక రకంగా ఉంటారా? మీ కాలం కాదు. మొగుడు ఏం చేసుకుపోయినా మౌనంగా భరించడానికి. ఏం చేస్తాం, మీలా ఉద్యోగాలు చాలా మంది మీ చేయలేదు. గుర్తింపు లేని హౌస్ వైఫ్ పోస్టు. నా విషయమే తీసుకో. మీ డాడీ మీద చాలాసార్లు కోపం వచ్చేది. వాళ్ళని చూసుకుంటూ నన్ను పట్టించుకోవడం లేదు. ఎన్నోసార్లు డైవర్స్ తీసుకోవాలనుకున్నాను. కానీ అప్పుడు నువ్వు నీ తమ్ముడు నా కాళ్లకు బంధాలు వేసేవాళ్లు. మీ ఇద్దరూ తండ్రి ప్రేమకు దూరం కావడం నేను ఊహించలేకపోయేదాన్ని. సంసారం నిలవాలనుకుంటే కాస్తో కూస్తో సహనం కావాలి. నువ్వు నీ కూతురు గురించి ఆలోచించడం లేదు. ఆ పసిదానికి తండ్రి ప్రేమ కరువైంది కదా. అమ్మా, ప్లీజ్, మా ఇద్దరిది శాశ్వతమైన వియోగం కాదు. దయచేసి నువ్వంత భయపెట్టక. నువ్వన్నట్లు ఒంగోలు వెళతాను, సరేనా? వాళ్లతో కూడా శ్యామ్తో వాదించినట్లు వాదించక. ఎదిరించి ఎవరినీ మార్చలేవు. వినయంగా నడుచుకో. మనసులో లేకపోయినా నటించు. చ, నటించడం ఏంటమ్మా? వాళ్ళంటే నాకెప్పుడూ గౌరవమే. నన్నెంతో ప్రేమగా చూసుకుంటారు. అయినా ఇదంతా మీ అల్లుడు మూలంగానే అయింది. అతన్ని రాని నేను ఊరికే వదలను, కోపంగా అంది సంగీత. తర్వాత కబుర్లు మరనాడు జరగబోయే పార్టీ మీదకు మళ్ళింది. రాణత్త పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుండి రాత్రి డిన్నర్ వరకు ఉండమంది. అంతసేపు కీర్తన్ని చూసుకోవడం కష్టం, నేను రానమ్మా. అదేంటే నువ్వు కూడా రానంటావు? మీ డాడీకి సరదాలు లేవు. పైగా వాళ్ళంతా నా బంధువులు కదా, అందుకని రాలేదు. కాలేజీలో క్రికెట్ మ్యాచ్ ఉందని మీ తమ్ముడు మానేశాడు. నువ్వు రాకపోతే మొత్తం మన ఫ్యామిలీకి నేను ఒక్కదాన్ని రిప్రజెంట్ చేసినట్లు అవుతుంది, నిరుత్సాహంగా అంది నీరజ. అన్నట్లు అమ్మ వాళ్ళు బ్రెజిల్ నుంచి రావడం లేదు కదా. బాపట్లలో ఉన్న మావయ్య అయినా రావచ్చు కదమ్మా. ఆయనకేమైంది? మొదట వస్తానని అన్నాడు, తర్వాత రావడం లేదని ఫోన్ చేశాడు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తో టూర్ వెళ్లాల్సి వచ్చిందట. రాలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. నీరజకు కూడా అటు అక్క అన్నయ్య ఇద్దరూ రాకపోవడం లోటుగానే అనిపించింది. అనుకున్నంత వెంటనే ఒంగోలు వెళ్లడం కుదరలేదు. కీర్తనకు జ్వరం వచ్చింది. అది తగ్గాక స్టూడెంట్స్ కి ఇంటర్నల్స్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి 2 వారాల తర్వాత గాని ఒంగోలు వెళ్లేందుకు అవకాశం రాలేదు. సంగీత అత్తగారింటికి చేరేసరికి సాయంకాలం అయింది. గుమ్మంలో తాళం వేస్తూ కనిపించారు అత్తామామలు. ఎక్కడికైనా బయలుదేరారా అత్తయ్య అంటూ సంగీతే ముందుగా పలకరించింది. ఆ, సాయిబాబా మందిరానికి వెళదామని బయలుదేరాం. నువ్వేంటమ్మా, వస్తున్నానని ఫోన్ చేయొచ్చు కదూ, స్టేషన్కి వచ్చేవాళ్ళం. తాళం తీస్తూ నిష్ఠూరంగా అన్నాడు శేషగిరి. బయలుదేరిన మీరు మానేయడం ఎందుకు? మీరు వెళ్ళిరండి. నేను కీర్తన ఈలోగా స్నానం చేసి రిలాక్స్ అవుతాం అంది సంగీత. బాగుంది. రాక నువ్వు వస్తే వదిలేసి వెళ్ళమంటావా? అయినా రేపు అందరం కలిసి వెళదాం అంటూ చనువుగా మనవరాలను అందుకున్నాడు. ఏంటత్తయ్య, కులాసాగా ఉన్నారా? అంతవరకు పెదవిప్పని పద్మావతి కోడలు పలకరించేసరికి కొంచెం తడబడింది. ఆ, మాకేముంది, బాగానే ఉన్నాం. నువ్వే బాగా చిక్కిపోయావు. మీ అత్తగారు లాస్ట్ మంత్ రిటైర్ అయ్యింది. భోజనాలు కాగానే హాల్లో కూర్చున్నారంతా. మామగారు చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించేది కాదు. కాని తనకు ఏమీ చెప్పకుండా దాచడాన్ని బట్టి కొడుకు వెళ్లిపోయాక కోడలతో బాంధవ్యం ఎంత పలచనైందో అర్థమైంది.
అత్తయ్య, నన్ను మీరెందుకింత దూరం చేశారు? నా కోసం కాదు, మీ మనవరాల కోసం ఒక్కసారి రావాలని, ఎలా బతుకుతున్నామో చూడాలని కూడా అనిపించలేదా? మీరు రిటైర్ అయిన విషయం కూడా నాకు తెలీదు. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ని కాదనుకున్నారా? సూటిగా అడుగుతున్న కోడల వంక చూడలేక ఒడిలో పడుకున్న మనవరాల్ని పడుకోబెట్టడానికి లోపలికి తీసుకెళ్ళింది పద్మావతి. శ్యామ్ వెళ్ళాక మీ అత్తగారు బెంగ పెట్టుకుంది. కొడుకు ధ్యాసలో కోడల విషయం మరిచింది. సమర్థించడానికి మామగారు అన్న మాటలు అసంతృప్తిగా అనిపించింది. అత్తగారొచ్చి మౌనంగా కోడల పక్కనే కూర్చుంది. అత్తయ్య, మీ అబ్బాయి స్టేట్స్ వెళ్ళడానికి గాని, అక్కడి నుంచి రాకపోవడానికి గాని నేనేమీ కారణం కాదు అంటూ శ్యామ్ వెళ్లిపోయే ముందర జరిగిన సంఘటనలు, అతను అక్కడికి వెళ్ళాక తామిద్దరి మధ్య అయిన సంభాషణలు ఏదీ దాచకుండా చెప్పింది. కొద్దిసేపు ఎవరూ ఏం మాట్లాడలేదు. వాడు నిన్ను రమ్మనమని పిలుస్తుంటే వెళ్ళొచ్చు కదా, నువ్వొక్కదానివే ఇక్కడుండి ఎందుకు కష్టపడాలి? ముందుగా మామగారే అన్నారు. మీరు అందరిలాగానే అంటున్నారు మావయ్య. మీ అబ్బాయి ఏదో ఆఫీసు వాళ్ళు పంపితే వెళ్లారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ అవగానే నాతో ఒక్క మాట చెప్పకుండా జాబ్ చేంజ్ అయ్యాడు. నన్ను జాబ్ మానేసి వచ్చేయమంటాడు. నా వైపు ఆలోచించి మాట్లాడండి. నా కెరీర్కి ఒక ముగింపు పలికి అతను ఏ దారి ఎన్నుకుంటే అదే దారిలో నాకిష్టమున్నా లేకపోయినా నీడలా నడిచి వెళ్ళిపోమంటారా? నువ్వెందుకు శ్యామ్ గురించి అలా ఆలోచిస్తున్నావు? భారీగా వాడు బాగా పైకి రావాలని నీకు లేదా? నీ కెరీర్ పాడవుతుందని ఎందుకు అనుకుంటున్నావు? అక్కడికి వెళ్ళాక జాబ్స్ చూసుకో. ఇద్దరూ కలిసి ఎన్నేళ్లు ఉండాలనుకుంటే అన్నేళ్లు ఉండి సంతోషంగా తిరిగి రండి. మా కాలంలో కొడుకులు పెద్ద చదువులు చదివి ఎక్కడ కనిపెంచిన వారిని వదిలి వాళ్ల దారి వాళ్ళు చూసుకుంటారో అనుకుంటూ, మా మామగారైతే మీ మామగారిని స్కూల్ టీచర్ని చేసి ఉన్న ఊళ్ళోనే కట్టేసుకున్నారు. మేము అలా ఆలోచించక కొడుకు పైకి రావడమే మా లక్ష్యం అనుకున్నాం. కానీ భార్య వైపు నుండి నువ్వు అడ్డుపడుతున్నావేమిటి? ఆనందించడానికి బదులుగా. పద్మావతి అంతకాలం కోడల మీద దాచుకున్న కోపాన్ని ప్రదర్శించడానికి మొహమాట పడలేదు. మామగారు మౌనంగానే ఉన్నారు. మళ్ళీ పద్మావతి అంది, కలిసి జీవితాంతం ప్రయాణం చేయాల్సిన వాళ్ళు మీరిద్దరూ. వాడు నీ మాట వినలేదని నువ్వు వాడి మాట వినాలని వాడు. ఇలా చిన్న చిన్న విషయాలకు పంతాలతో దూరంగా ఎంతకాలం ఉంటారు? మీ ఇద్దరి మధ్య నలిగిపోతుంది ఆ చిన్నది. దాని గురించి ఆలోచించారా ఎప్పుడైనా? అక్కడికి వాడు ఫోన్ చేసినప్పుడల్లా నీ విషయం అడుగుతూనే ఉంటాం, కానీ వాడేమీ సమాధానం చెప్పడు. అత్తగారు చెప్పడం ఆపగానే సంగీత మౌనంగా లేచి వెళ్లిపోయింది. ఆ రాత్రి శ్యాముని తలుచుకుని మొదటిసారిగా బోరుని ఏడ్చింది. నన్ను నేరస్తురాల్ని చేసి నీకేం హ్యాపీగా నవ్వుతున్నావు? గోడ మీదున్న శ్యామ్ ఫోటో వంక చూస్తూ అనుకుంది. ఆ మరునాడు 4 ఏళ్ల అవతలున్న తమ్ముడు గారింటికి తీసుకువెళ్లాడు శేషగిరి కోడల్ని మనవరాలతో. మా తమ్ముడు బాంబేలో వర్క్ చేసి రిటైర్ అయి వచ్చేశాడు. మీ అత్తగారికి సొంత చెల్లెలొచ్చి దగ్గరున్నంత సంతోషంగా ఉంది. వాళ్ళకిద్దరు అబ్బాయిలు. ఒకడు బాంబేలోనే వర్క్ చేస్తున్నాడు, చిన్నవాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అంటూ ఆ కుటుంబం గురించి చెబుతూనే ఉన్నాడు శేషగిరి. పెళ్లిలో చూశాను నిన్ను. అప్పటికిప్పటికీ నీలో పెద్ద మార్పు లేదు. ఏది కీర్తన, ఇటురా. అక్క రోజుకొకసారైనా మిమ్మల్ని తలుచుకోకుండా ఉండదు అంటూ కీర్తనని ఎత్తుకుంటూ సంగీతని ఆపేక్షగా లోపలికి తీసుకెళ్ళింది చిన్నత్తగారు. మీకెలా తోస్తోందాంటీ? బాంబేలో స్కూల్ టీచర్గా వర్క్ చేసేవారని శ్యామ్ చెప్పాడు అంటూ సంగీత పలకరింపులు పరామర్శలు అయ్యాక అడిగింది. ఏముంది సంగీత, అడాప్టబిలిటీ తప్పదు కదా. పక్కన అక్కయ్య వాళ్ళున్నారు, అదో కాలక్షేపం. 10th చదువుతున్న వాళ్లకు ఇంగ్లీషు, మ్యాథ్స్ ట్యూషన్స్ చెబుతున్నాను. సంగీత విని ఊరుకుంది. శ్యామ్ గురించి పెద్దగా అడగలేదు. అందుకు సంగీత తేలిగ్గా గాలి పీల్చుకుంది. మొత్తానికి అక్కడున్న 4 రోజులు 2 కుటుంబాల మధ్య సంగీత కీర్తనలకు చాలా ఉత్సాహంగా గడిచిపోయింది. అత్తగారు మాత్రం సమయం దొరికినప్పుడల్లా సంగీతకు మంచి చెడు చెబుతూనే ఉంది. అంతకుముందు కోడల మీద పేరుకున్న కోపం క్రమంగా కరిగి ఆ స్థానంలో ఆమంటే సానుభూతి చోటు చేసుకుంది. వెళ్లే రోజున దగ్గర కూర్చోబెట్టుకుని, వాడు తెలియకుండానే నీ మనసుకు గాయం చేశాడు. కానీ ఒకటి ఆలోచించు, భార్యాభర్తలు రైలు పట్టాల్లాంటి వాళ్ళు. ఒక పట్టా మీద సంసారం అనే రైలు బండి, దానిలో మీ పిల్లల్ని ఎక్కించుకుని ఎలా ప్రయాణం చేయగలరు అంటూ కోడలికి మరోసారి హెచ్చరించింది. నువ్వు హఠాత్తుగా రావడంతో పాపకి నీకు ఏమీ కొనలేకపోయాను అంటూ 5,000 చేతిలో పెట్టింది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మీ అత్తయ్య కోరిక. ఏదైనా నీ మనసును నొప్పించే మాటలంటే మమ్మల్ని క్షమించు. మామగారి మాట పూర్తి కాకుండానే నొచ్చుకున్న మొహంతో, అలా అనకండి మావయ్య, పెద్దవాళ్ళు, మా మంచి కోరేవాళ్ళు. మీరొక మాట అన్నా తప్పేం లేదు. నేను మీ మామయ్య వచ్చే నెలలో వస్తామమ్మా. మీ ఆడబడి చూస్తోంది. పద్మావతి కోడలికి ధైర్యం కలిగించాలి అన్నట్లంది. ఒంగోలు నుంచి విజయవాడ చేరేలోగా చాలా ఆలోచించింది సంగీత. హృదయ భారాన్ని దించుకోవడానికని వెళ్ళినా తెలియకుండా ఆమె మనసు మరింత బరువును పెంచుకునే వచ్చింది.
తన చుట్టూ తిరుగుతున్న తడిపొడి ఆలోచనల్ని తరిమికొట్టలేకపోయింది. బాగా అలిసిపోయినట్లొచ్చిన కూతుర్ని చూసి బెంగపడ్డారు తల్లి తండ్రి. అత్తగారింట్లో ఏం జరిగింది అని కూడా అడగడానికి భయపడింది నీరజ. కూతురి మౌనంలో ఆమెకు చాలా విషయాలు తెలిసాయి. మొదటిసారిగా సంగీత మరో రకంగా ఆలోచించడం మొదలుపెట్టిందని, ఇంతవరకు తాను దృఢంగా ఏర్పరచుకున్న నిర్ణయాన్ని తనంతట తానుగా చిన్నాభిన్నం చేసే ప్రయత్నమేదో అంతరంగంలో మొదలైంది. ఈ కాలం పిల్లలకి పక్కనుండి సలహాలు మాత్రం చెప్పి వదిలేయడం తప్పించి అధికారంతో శాసించలేమని నీరజకు తెలుసు. తల్లి తండ్రి ఏమీ అడక్కపోవడం ఆశ్చర్యమనిపించినా ఒక విధంగా ఊరటగా అనిపించింది సంగీతకు. ముక్తసరిగా ఒంగోలు కబుర్లు చెప్పింది. అస్థిమితమైన మనసుతోనే హైదరాబాదు చేరింది సంగీత. వారం రోజులు వదిలిపెట్టిన ఇల్లు ముస్తాబు చెదిరిన ఇల్లాల్లా ఉంది. సంగీత సూటిగా బెడ్రూం వైపు నడిచింది కీర్తనని తీసుకుని. స్టేషన్ నుంచి ఇంటికొస్తుంటే ఆటోలోనే నిద్రపోయింది కీర్తన. తల్లి రాత్రికి తినమంటూ చాలా చేసిచ్చింది. మనస్సంతా అల్లకల్లోలంగా ఉండడంతో ఆకలి గురించిన ఆలోచన రాలేదు. వేణ్ణీళ్లతో షవర్ బాతు చేశాక పోయిన ఓపికేదో తిరిగొచ్చినట్లయింది. అప్పుడు పడుకునే ఆలోచన రాలేదు. శ్యామ్తో మాట మంతీ రాసుకునే పుస్తకం తీసింది. శ్యామ్, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నిన్ను ఏమనాలో కూడా నాకు తెలియడం లేదు. అందరి ముందు దోషిలా తలవాల్చుకునేలా చేశావు. ఎందుకిలా చేశావు? ఎన్నిసార్లు అడిగినా ఇదే ప్రశ్న, అర్థం కాని ప్రశ్న. పెళ్లి అనేది చాలా ప్రమాదకరం అని భయపడుతూనే నీతో పెళ్లి కొప్పుకున్నాను. నా భయాలన్నీ తలకిందులు చేస్తూ నా చుట్టూ అందమైన ప్రపంచాన్ని అల్లావు. ఎన్ని మధురమైన అనుభూతులతో నా దోసిళ్లు నింపావు. అప్పుడు నా మనసు ఆలపించిన మధుర గీతాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. జీవితం ఎంత రమ్యమైంది అని మురిసిపోయే సమయంలో ఒక్కసారి ఒంటరితనంలోకి తోసేసి వెళ్ళిపోయావు. నువ్వేంటో నాకు అర్థమయ్యావనుకుని భ్రమపడ్డాను. రోడ్డు పక్కనే రోజుకో చోట గుడిసెపాతే బంజారావాడి భార్య కూడా తెలుస్తుంది. రేపు తన భర్త ఎక్కడికి తీసుకువెళుతున్నాడో. నువ్వేంటి శ్యామ్, నిమిషానికో నిర్ణయం, క్షణానికో మార్పు. భార్యాభర్తలు కలిసి వెళ్లాల్సిన గమ్యానికి బదులుగా చెరొక గమ్యం ఎంచుకున్నావు. ఈ ప్రపంచం సరిగ్గా తెలియని కీర్తనకి ఎందుకీ శిక్ష? అమ్మ కావాలా, నాన్న కావాలా అంటే అని ఏ పిల్లనైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు? మీ పిన్ని చెప్పినట్లు అడాప్టబిలిటీ మనిషికి అవసరం. జానకి చెప్పినట్లు భగవంతుడిచ్చిన జీవితం ఎలా ఉన్నా ప్రేమించాలి. మా అమ్మ చెప్పినట్లు పిల్లల కోసం సంసారంలో సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అందుకే మీ వాళ్లను మా వాళ్లను ఆనందపరిచే నిర్ణయం తీసుకున్నాను. నా జాబుకి రాజీనామా చేసి నేను కీర్తన నీ దగ్గరకు వచ్చేస్తున్నాం. త్వరలో నీకు ఈమెయిల్ ఇస్తాను, ఏర్పాట్లు చేసుకో. సంగీత తీసుకున్న నిర్ణయం అమలు చేయడానికి 10 రోజులు పట్టింది. ఆమె మనసు గడియారంలో పెన్యులల్లా అటు ఇటు ఊగుతూ కొద్ది రోజులు ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ సమయంలోనే మధురిమ, దినేష్ జాబ్స్ రిజైన్ చేసి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నారు. సెండ్ ఆఫ్ చెప్పడానికి ఫ్రెండ్స్ తో పాటు సంగీత కూడా వెళ్ళింది. నువ్వక్కడికి వెళ్ళాక ఏం చేస్తావు మధురిమ? దినేష్కేగా జాబ్ వచ్చింది. నీ కెరీర్ గురించి ఆలోచించడం లేదా? మధురిమ కాస్త ఒంటరిగా ఉన్నప్పుడు అడిగింది. హౌస్ వైఫ్ జాబ్ ఉందిగా, నవ్వింది మధురిమ. జీతం రాదుగా? సంగీత వింతగా చూస్తూ అంది. దినేష్కి బాగానే వస్తుంది. ఇద్దరికీ చాలదా? మా ఇద్దరిలో ఎవరు అభివృద్ధిలోకి వచ్చినా ఆ ఆనందం ఇద్దరిదీ కాదా అంటూ సమాధానం చెప్పింది. సంగీత మౌనంగా ఉండిపోయింది. గీత, నేను చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు పంతానికి పోయి శ్యామిని వదిలేస్తే అతనక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవుతాడు. సంగీత చాలా అసహనంగా చూసింది. చచ్చా, శ్యామ్ అలా ఎప్పటికీ చేయడు. అతని ప్రేమలోని నిజాయితీ నాకు తెలుసు అంటూ గట్టిగా ఖండించింది. అయితే స్నేహితురాలు వదిలిన బాణం సంగీత మనసును మరింత అశాంతిపాలు చేసింది. ఫలితంగా రాజీనామా లెటర్తో కాలేజీకి వెళ్ళింది మరనాడు. ప్రిన్సిపాల్ రూంలోకి వెళుతుంటే దారిలోనే ఎదురయ్యాడు అటెండర్. ఈరోజు ప్రిన్సిపాల్ లీవ్ లో ఉన్నారు అంటూ అడగకుండానే చెప్పాడు. ముహూర్తం బాగాలేదు అని మనసులో అనుకుంటూ రిజిగ్నేషన్ పేపర్ని హ్యాండ్ బ్యాగ్ లోకి తోసింది సంగీత. అస్థిమితమైన మనసుతో సాయంకాలం వరకు గడిపి రోజు కంటే త్వరగానే ఇంటికి చేరింది సంగీత. కారు అపార్ట్మెంట్స్ వైపు తిరుగుతుండగానే భాగ్యం బయటకు వెళ్లిపోతూ కనిపించింది. అది చూడగానే సంగీత మనసు కంగారు పడింది. తను ఇంటికి రాకుండానే వెళ్లిపోతుంది. కీర్తనని ఏం చేసింది? ఒకవేళ అమ్మగాని వచ్చిందా? రకరకాల ఆలోచనలతో ఇల్లు చేరింది. ఇంటి తలుపులు దగ్గరగా వేసున్నాయి. తలుపు మీద చెయ్యి వేసి విసురుగా లోపలికి నెట్టింది. బెడ్రూంలో నుంచి కీర్తన నవ్వులు తెరలు తెరలుగా వినిపిస్తున్నాయి. అమ్మొచ్చుంటుంది, లేకపోతే కీర్తన అంత హాయిగా నవ్వదు. నిశ్చింతగా లోపలకు నడిచింది సంగీత. హాల్లో ఎదురుగా పెద్ద పెద్ద సూట్ కేసులు 2 హ్యాండ్ లగేజ్ పడేసున్నాయి.
వాటి వంక పరిశీలనగా చూస్తూ బెడ్రూమ్ వైపు వెళ్ళింది. శ్యామ్ బెడ్ మీద వెలకిల్లా పడుకునున్నాడు. బ్లూ జీన్స్ మీద తెల్లని కుర్తా వేసుకున్నాడు. మనిషి అప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసిన యాపిల్లా నిగనిగలాడుతున్నాడు. మరీ లావెక్కకపోయినా అంతకు ముందున్న నాజుకుతనం ఇప్పుడు కనిపించడం లేదు. కీర్తన తండ్రి పొట్ట మీద కూర్చుని షర్టు పీకుతూ కీరింతలు కొడుతోంది. అంటే కీర్తనకింకా తండ్రి గుర్తున్నాడన్నమాట. కనిపిస్తోన్న దృశ్యం కలో నిజమో అర్థం కాక అయోమయంలో పడింది. దానికి తోడు ఆ రోజంతా రకరకాల నిర్ణయాలు తీసుకున్న అలసట మనసంతా నిండుంది. నిశ్శబ్దంగా వచ్చి నిల్చున్న సంగీతను చూస్తూనే ముందు ఆశ్చర్యం, తర్వాత ఆనందం తొంగి చూసింది శ్యామ్లో. హాయ్ సంగీ, నన్ను కీర్తన గుర్తుపట్టేసింది హుషారుగా అన్నాడు శ్యామ్. ఏమని పరిచయం చేసుకున్నావేంటి? అదే సీరియస్ గా చూస్తూ అంది సంగీత. వాళ్ళమ్మకి మొగుణ్ణి అని. ఎప్పటి చిలిపితనం అతని గొంతులో. నవ్వలేదు సంగీత. నయం, మీ నాన్నని అనలేదు. అది వాళ్ళ నాన్నని మరిచిపోయి చాలా రోజులైంది. ఫోన్లే, వాళ్ళమ్మకు గుర్తున్నానుగా, అదే చాలు కూలుగా అన్నాడు శ్యామ్. ఎందుకొచ్చావు? ఎలా ఉన్నామో చూసిపోదామనా? కోపం దాచుకోలేదు సంగీత. శ్యామ్ నవ్వాడు సమాధానంగా. నేను కీర్తన ఇంకా బ్రతికే ఉన్నామన్న ఆలోచన ఇంతకాలానికొచ్చిందన్నమాట. లేకపోతే సంపాదించి సంపాదించి అలిసిపోయొచ్చావా? నీ సూట్ కేసులన్నీ భారీగా కనిపిస్తున్నాయి. బంగారంతో నింపుకొచ్చావా? వంగి కీర్తనని శ్యామ్ మీద నుంచి విడదీసి పక్కన కూర్చోబెట్టింది సంగీత. శ్యామ్ అప్పటికి చిరునవ్వే సమాధానం అన్నట్లు చూశాడు. సంగీతకి అతడి మౌనం కోపాన్ని మరో డిగ్రీ పెంచింది. ఏంటలా ఏం తెలియనట్లు అమాయకంగా చూస్తావ్? ఎన్ని నిద్రలేని రాత్రులు నీ గురించి ఆలోచిస్తూ అయోమయంగా గడిపానో తెలుసా? ఎంత దుర్మార్గుడు నువ్వు! కాముగా వచ్చి ఏమీ తెలియనట్లు, ఏం చేయనట్లు మా జీవితంలో కలిసిపోదామనుకున్నావా? శ్యామ్ షర్టు పుచ్చుకుని ఊపేస్తూ అంది. ఆమె కోపం ఇంకా చల్లారలేదు. అందుబాటులో ఉన్న పిల్లో తీసుకుని శ్యామ్ మీదకు విసిరేసింది. జరుగుతున్న విషయం అర్థం కాక కెవ్వుమంది కీర్తన. శ్యామ్ వెంటనే కూతుర్ని అనునయిస్తూ, అమ్మ నన్నేం చేదురా, తిడుతోందంతే దగ్గరకు తీసుకున్నాడు. అదేం పట్టించుకోకుండా ఫోన్ చేయడం కూడా మానేసావు ఆఖరికి. నా గొంతు వినాలన్నా అసహ్యం కలిగిందా అంది సంగీత. అప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నంలో గొంతు విప్పాడు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నాతో దెబ్బలాటే కదా. నా మాట శాంతం ఎప్పుడూ వినిపించుకోవు. ఎలా ఉన్నావు, తిన్నావా అని అడిగేదానివా? అంతెందుకు, పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలేస్తోంది. వంటిల్లంతా వెతికాను. నువ్వు పొద్దున తినగా మిగిలినవి ఏమైనా ఉన్నాయేమోనని. ఏమీ దొరకలేదు. శ్యామ్ చాలా జాలిగా అన్నాడు. కుబేరుళ్లా వస్తావనుకున్నాను. కూటికి గతిలేని వాళ్ళ ఈ ఆక్రోశం ఏంటి? అలా దీనంగా చూడకు. 10 నిమిషాల్లో వంట చేసి పెడతాను. అయినా తెలిసిందా, ఎంత సంపాదించుకున్నా కడుపు నింపేది పిడికెడు అన్నమే అని. సంగీత మాటలకు అవునన్నట్లు బుద్ధిగా తలూపాడు శ్యామ్. కర్మ, నీతో సీరియస్ గా మాట్లాడాలన్నా కష్టమే అని విసుక్కుంటూ వంటింట్లోకి నడిచింది సంగీత. 10 నిమిషాల్లో పొగలు కక్కే ఫిల్టర్ కాఫీతో వచ్చింది. వంటింట్లో గిన్నెల చప్పుడు నేపథ్యంలో సంగీత సనుగుడు సంగీతంలా వినిపిస్తోంది శ్యామ్కి. అతనికిష్టమైన కొత్తిమీర కూరిన మువ్వంకాయ కూర చేసింది. ఇంగువతో తాలింపు పెట్టిన టమోటా చారు పెట్టింది. టమోటా ఉల్లిపాయలు కట్ చేసి పెరుగుతో కలిపి పోపు పెట్టింది. ఇవన్నీ చేసేసరికి రైస్ కుక్కర్లో అన్నం ఉడికి సిద్ధమైంది. అన్నం తినడానికి రావచ్చు అంటూ భర్త చేతిలోంచి కీర్తనని తీసుకుంది. నువ్వు కూడా తినచ్చుగా భయంగా చూస్తూ అన్నాడు. రాకరాకొచ్చిన నా భర్తను చూశాక కడుపు నిండిపోయింది అని ఒక్క నిమిషం ఆగి, అయినా ఇంతకాలం ఒంటరిగానే తిన్నావుగా, కీర్తన పడుకుంటేనే గాని నేను భోంచేయను, నువ్వు తినే అంటూ వంటింట్లో స్టవ్ దగ్గర వేయించి పెట్టిన అప్పడాలను తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. సంగీత వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి కీర్తన తండ్రి ఛాతి మీద పడుకుని నిద్రపోతుంది. కీర్తన నన్ను క్షమించేసింది. కూతుర్ని వంగి తీస్తున్న సంగీత వంక చూస్తూ అన్నాడు. మీ ఇద్దరిది రక్త సంబంధం. మనిద్దరిది? చెప్పు, మన బంధానికేమీ విలువ లేకుండా పోయిందా? రెట్టించాడు శ్యామ్. లేదనేగా నువ్వెంతకాలం పట్టించుకోలేదు. కీర్తనని పడుకోబెట్టి బెడ్షీట్ నడుం వరకు కప్పి వెనక్కు తిరుగుతూ అంది సంగీత. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతే తనకు దక్కదేమో అన్నంత ఆతృతతో ఆమెను గట్టిగా లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు శ్యామ్. మొత్తానికి అందర్నీ నీ వైపే తిప్పుకున్నావు సంగీ. ఆ మధ్య అమ్మకి ఫోన్ చేస్తే ముక్కు చివాట్లు పెట్టింది. ఓహో, అందుకు భయపడొచ్చావా? లేదు, నేను వస్తున్నానని చెప్పడానికే ఫోన్ చేశాను. అసలు నా మాట వినిపించుకుంటేనే కదా. మీ అమ్మగారు మాత్రమే నిన్నన్నారు. నన్ను మీ వాళ్ళు మా వాళ్ళు కూడా తిట్టారు. దీనికేమంటావు? నేనేం నేరం చేశానని? చ, ఇక్కడ నీ వాళ్ళకి నా వాళ్ళకి కావలసింది మనిద్దరం కలిసి బ్రతకడం, ఆనందంగా ఉండడం. అంతేకాని మనిద్దరిలో ఎవరు నేరస్తులని ఆరా తీయడం కాదు.
భర్త భార్యకి, భార్య భర్తకి తెరిచిన పుస్తకంలా ఉండాలి. అంతేకాని నీ మనసులో ఏముంది నాకు తెలియకపోయాక ఇంకా ఆ రిలేషన్కి అర్థం ఉందా? సంగీత గంభీరంగా అంది. ఎన్నోసార్లు నీకు ఫోన్ చేశాను నా ప్లాన్స్ చెప్పాలనే, కానీ నువ్వు నాకెప్పుడూ అవకాశం ఇవ్వలేదు. సంగీత చివ్వున లేచింది. ఏమైంది? ఎక్కడికి వెళుతున్నావు? శ్యామ్ అయోమయంగా చూశాడు. మీ పేరెంట్స్కి, నా పేరెంట్స్కి ఫోన్ చెయ్యాలి. నేనొచ్చిన గంటకే అందరికీ ఫోన్ చేశాను. అందరూ రేపే బయలుదేరి వస్తున్నారట. వాళ్ళు రాగానే నిన్ను నన్ను తిరుపతికి, షిరిడి పంపిస్తారట. అందరూ చాలా మొక్కులు మొక్కేసుకున్నారులా ఉంది నవ్వాడు శ్యామ్. ఈ వయసులో వాళ్ళని ఎంత టెన్షన్ పెట్టావు? ఈ పాపం నిన్ను ఊరికే వదలదు. ఎక్కడ వదిలింది? నీ చేతుల్లో పడ్డాను కదా, అదే చిలిపితనం. నేను చాలా సీరియస్ గా నీతో మాట్లాడాలనుకుంటున్నాను. సంగీత సూటిగా చూస్తూ అంది. అడుగు. సడన్ గా ఎందుకొచ్చావు? రానంతకాలం రాలేదని గొడవ, తీరా వచ్చాక ఎందుకొచ్చావని కోపం. నేను ఇంట్లో లేని సమయం చూసి బాగానే వచ్చావు. మరేం చేయమంటావు సంగీ? నువ్వుంటే నన్ను లోపలకు అడుగు పెట్టనిస్తావా? నా సూట్ కేసు బయటకు విసిరేసి పైనుంచి నన్ను తోసేసి. చాలే ఆపు, నేనేం రాక్షసిని కాదు. అయినా నీతో పాటు ఏ అమ్మాయినో తెచ్చుంటే ఆ పనే చేసేదాన్ని. నవ్వు దాచుకుంటూ అంది సంగీత. అమ్మాయా? అవును, ఎంతకాలం నువ్వు రాకుండా స్వర్గంలా ఉందనేగా అక్కడుండిపోయావు. ఏ అప్సరసనో పెళ్లి చేసుకునుంటావనుకున్నాను. లాభం లేదు. నువ్వు అన్నట్లు అప్సరసలో ఉండొచ్చేమో కాని నీలాంటి అందాల రాక్షసి మాత్రం అక్కడ లేదు. అందుకే వచ్చేశాను. సంగీత ఏమీ మాట్లాడలేదు. నువ్వు చాలా మారావు సంగీ. ఎప్పుడు దేవుడికి దీపం పెట్టేదానివి కాదు. ఇప్పుడు పూజా మందిరంలో రకరకాల దేవుళ్ళు. దేవుడి మీద నమ్మకం పెరిగిందా? ఆయన సాయం కావాలనిపించిందా? మరొక విషయం నాకెంతో ఆనందం కలిగించింది. ఎంత నన్ను తిట్టినా నా మీద నీకు ప్రేమ, భక్తి ఎక్కువే. నేను వెళ్ళాక నా మీద కోపంతో నా డ్రెస్లన్నీ ఏ ముష్టివాళ్లకు ఇచ్చేసి ఉంటావనుకున్నాను. కానీ అన్నింటినీ శ్రద్ధగా దాచావు. నేను రాగానే నా సూట్ కేసు కూడా తెరవాల్సిన పని లేకుండా పోయింది. అయితే నువ్వే పెద్దగా కొత్త డ్రెస్సులేమీ కొనుక్కోలేదు. నీకు డ్రెస్సుల మీద ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అంతేకాదు, బయటకు వెళ్లాలంటే గంటసేపు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే గడిపేదానివి. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నట్టు లేదు. ఎందుకంటే అక్కడంతా చాలా దుమ్ము పేరుకుపోయింది. ఒక అమ్మాయికి అలంకరణ మీద మోజుపోయిందంటే ఏదో మామూలుగా లేనట్టే లెక్క. అదంతా విరక్తే. నువ్వు ఊహించుకుంటున్నంత దిగులు నీ మీద నాకేం లేదు. హాయిగానే ఉన్నావు. ఆయన ఇల్లంతా శోధించావన్నమాట. ఏం చేయను? నువ్వొచ్చే వరకు ఎవరితో మాటామంతి చెప్పుకోను. ఓరగా సంగీతను చూస్తూ అన్నాడు శ్యామ్. సంగీతకు వెంటనే తను రాసుకునే పుస్తకం గుర్తుకొచ్చింది. తనింతకాలం ఎవరికంటా పడకుండా గుట్టుగా దాచుకున్న గుప్తాక్షరాలు చదివేసి ఉంటాడు. నీకు సిగ్గులేదు నా విషయాలని తెలుసుకోవడానికి? అసహనంగా అంది సంగీత. నువ్వు వేరు, నేను వేరు కాదు. ఆ విషయం ఇప్పుడు తెలిసిందా? నీకెప్పటికీ తెలీదుగా. నీతో వాదన చేసే ఓపిక లేదు. సంగీత తల మరోవైపుకు తిప్పుకుంది. వాదన కాదు, నేనేం చేశాను? ఎదగాలనుకున్నాను. డబ్బు మీద ఆకాంక్ష అనుకున్నావు. బయట ప్రపంచం చూద్దాం అనుకున్నాను. అమెరికా వ్యామోహం అన్నావు. నువ్వు అక్కడికొస్తే నీ కెరీర్ పాడవుతుందని భయపడ్డావు. ఉద్యోగం దొరికే వరకు తల్లి పోస్టులో ఆనందపడతావనుకున్నాను. కానీ నా మీద ఏవేవో భయాలు పెట్టుకున్నావు. భవిష్యత్తు మీద ఇద్దరం కలిసి నిర్మించుకోవలసిన సుందర స్వప్నాన్ని సహకరించకుండానే భస్మం చేశావు. ఇద్దరు కలిసి బ్రతికేటప్పుడు ఎన్నో సంఘర్షణలు తప్పవు. ఒకరికొకరు సమన్వయం కుదుర్చుకోవడం చాలా అవసరం. నేను నీతో కలిసే అడుగేయాలనుకున్నాను. కానీ నువ్వే ముందుకు రానంటున్నావు. నేనేం చేయను? ఎత్తుకు తీసుకెళ్ళు. ఏ భావమో తెలీదు ఆ గొంతులో. శ్యామ్ చిన్నగా వినిపించకుండా అన్నట్లు గుణిగాడు. అందుకే వచ్చాను అని. ఇద్దరూ నిశ్శబ్దంలో కొద్దిసేపు ఉండిపోయారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నా ఏదో ఒకరి పట్ల ఒకరు తప్పు చేశామేమో అన్న భావమో, మనసులో సుళ్ళు తిరుగుతున్న ప్రేమాభిమానాలను అణగదొక్కే ప్రయత్నమో కాసేపు గొంతెత్తలేదు ఇద్దరు. ముందుగా శ్యామ్ అన్నాడు. ఒకసారి కాలచక్రం వెనక్కు తిరిగి నీ ముందుంటే బహుశా నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశావేమో కదా. అతని గొంతు బాధతో నిండుంది. సంగీత చప్పున తిరిగి అతని భుజం మీద తలవాల్చి, లేదు శ్యామ్, కాలచక్రం ఎన్నిసార్లు వెనక్కు తిరిగినా నేను ఈ తప్పు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. దాగిన కన్నీళ్లు ఒక్కసారిగా జాలువారి చెంపల మీద జారాయి. సారీ సంగీ, నిన్నిలా ఏడిపించాల్సి వచ్చినందుకు. నన్ను క్షమించు. కానీ మరీ బేలగా అయిపోకు. ఇందాకట్లా తిట్టు కొట్టు. నువ్వలా ఉంటేనే నాకిష్టం. ఆమెని పొదివి పట్టుకుంటూ అన్నాడు. ముంచుకొస్తున్న ప్రమాదం ముసురులా వెలిసిపోవడం, ప్రళయాన్ని ఎదుర్కోవాలనుకున్నాడు. కానీ చిన్న తుఫానులా ముగిసిపోవడంతో శ్యామ్ మనసు తేరుకుంది. సంగీత మనసు వియోగంతో బాగా గాయపడింది. కాని విరిగిపోలేదు. ఎలాగైనా మెల్లగా ఒప్పించి తనతో స్టేట్స్ తీసుకువెళ్లాలి.
అక్కడ జీవితాన్ని ఆమె కూడా కొన్నాళ్లు అనుభవించాలి. ఆ తర్వాత ఆమె ఇష్టం. ఏ దేశంలో ఉండాలంటే అక్కడికే ప్రయాణం. తను అభ్యంతరాలేమీ ఉండవు. నిద్రలోకి జారాడు శ్యామ్. శ్యామ్ గుండెల మీద తల పెట్టుకుని పడుకున్నా అతని ఆలోచనలు ఆమెకు తెలియవు. ఎందుకంటే ఆమె ఆలోచిస్తున్న తీరు వేరుగా ఉంది. నయం, రాజీనామా ప్రిన్సిపల్ చేతిలోకి వెళ్లలేదు. అది చించి అవతల పడేసి జాబులో చేరిపోవాలి. మెల్లగా శ్యామ్ని ఒప్పించి అతనికి నచ్చే ఏ ఉద్యోగంలో అయినా చేరమనాలి. శ్యామ్ వియోగాన్ని అనుభవించున్నాడు. కీర్తనని తనని వదులుకునే ఏ నిర్ణయం అతను తీసుకోడు. ఏది ఏమైనా తనని సపోర్ట్ చేయడానికి ఇటు పెద్దలు అటు పెద్దలు ఉన్నారు అనుకుంటూ తృప్తిగా నిద్రపోయింది సంగీత. రేపు వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ వియోగం నుంచి బయటపడ్డ ఈ ఇద్దరి మనసుల్లో వెలిగిన గోరంత చిన్న దీపం చాలు ముందు బాటకు దారి చూపించడానికి. ఇంతటితో అందాల రాక్షసి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.